నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి సమాధి వద్దకు వెళ్ళి అక్కడ తల్లిని పట్టించుకోకుండా ఏదో చైల్డ్ ఆర్టిస్ట్ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముద్దులు పెడుతూ అక్కడ చేసిన షో అయితే మనం చూసాం. అయితే తల్లి పైన కేసు పెట్టి కళ్ళలోకి చూడలేక భయంతో తల్లిని పట్టించుకోలేదా, లేదా తన సైకోయిజాన్ని చూపించాలనుకుంటున్నాడా? మొత్తానికి ఆ సీన్ ఒకసారి మనం చూద్దాం. చూసిన తర్వాత మీ విశ్లేషణ ఏంటో చూద్దాం. చూశారు కదా, సో దీని గురించి మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఇతనికి కళ్ళల్లో చూడలేకపోయాడు అనే దానికంటే నిజంగా ఇతనికి ప్రేమ లేదు అంటే, ప్రేమ ఆప్యాయత బంధాలు ఉంటే ఖచ్చితంగా కళ్ళల్లో చూడలేకపోయాడు అనుకోవచ్చు. అతనికి అవేమీ లేవు. అసలు ఓట్లేసి గెలిపించిన ప్రజల మొహాలు చూడకుండానే పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి ఇక్కడ ఈ రోజున కన్న తల్లిని ఆస్తి కోసం, ఈ పంపకాల కోసం కోర్టులు మెట్లెక్కించిన వ్యక్తి మరి ఏ విధంగా ఆవిడ దగ్గర తీసుకుంటాడనో, ఆవిడ తండ్రి పోయిన బాధ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ అక్కడ కలుసుకుంటున్నారు. మరి ఆ బాధని పంచుకుందాము, లేకపోతే ఆయన ఏదన్నా తనని ఓదారుస్తాడేమో అన్న ఆలోచనతో ఆవిడ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. కన్నతల్లి ప్రేమ అది దానికి ఎవరికి కూడా అతీతం అది. కానీ ఇక్కడ బిడ్డల విషయానికి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉన్నారు అంటే కనిపిస్తుంది కళ్ళకి. అక్కడ ఎవరో అమ్మాయి అసలు సపరేట్ గా కనిపిస్తుంది. ఆ పేటిఎం బ్యాచ్ అరేంజ్ చేసిన ఆ పాప కనిపిస్తుంది మనకి. తను జస్ట్ అట్లా దగ్గర తీసుకొని ముద్దు పెట్టగానే సెక్యూరిటీ వాళ్ళు పక్కకు లాగేశారు. తర్వాత మైక్ లోనేమో జగన్ కి సీఎం, జగన్ సీఎం అంటూ, లేకపోతే జగన్ మామకి జై అంటూ పిల్లల చేత అర్పిస్తున్నారు. అరుపులు, ఈ కేకలు, ఈ సైకో బ్యాచ్ ఈ విధంగా మాట్లాడటం తప్పించి మరి కన్న తల్లికి చెల్లికి ఎక్కడ తను చేసిన న్యాయం ఏంటి, వాళ్ళ పట్ల చూపిస్తున్న ప్రేమ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమీ చేత కాదు. సైకో మాత్రమే. తనకి సైకో అని పేరు ఏ విధంగా పెట్టారో తెలియదు, కానీ ఎందుకు పెట్టారో ప్రజలు, మరి నేను దానికి ప్రత్యేకంగా నిలబడతాను, ఆ పేరు నిలబెట్టుకుంటాను అన్నట్లుగా అతని ధోరణి, అతని వైఖరి, అతని జీవన విధానం ఈ రోజు కూడా మనం చూస్తున్నాం. చెప్పే మాటలు, చేసే పనులు ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా వాళ్ళు మంచి చేసింది కానీ, ప్రజలకి మంచి చెప్పింది కానీ లేదు. అయితే మనం చూసుకుంటే ఏదైతే పూర్తి రాష్ట్రం అంతా కూడా ఓదార్పు యాత్ర అని చెప్పి తిరుగుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓదార్పు యాత్ర అని చెప్పి తిరిగాడు. కానీ కన్న తల్లి తండ్రి సమాధి వద్దకు వచ్చి ఓదార్పు కోరుకుంటే పక్కకు నెట్టేసినటువంటి ఆయన. అదే సమయంలో ఎవరో ఒక బంధువురాలు వచ్చేసి ఇలా సంగతి మీ అమ్మనితో మాట్లాడాలనుకుంటుందంటే ఆవిడని కూడా తిట్టి పంపించారని చెప్పి కొంత సమాచారం. సో ఎందుకు ఇలా తయారయ్యాడు? పులివెందల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జెడ్పీటీసీ పూర్తి ఘోరాతి ఘోరంగా కనీసం డిపాజిట్లు కూడా కోల్పోవడానికి కూడా కారణం చెల్లెళ్ళు, తల్లి అని చెప్పేసి అనుకోవడం వల్లనే ఇలా బిహేవ్ చేశాడని చెప్పి కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? ఇక్కడ తల్లి చెల్లి అతని డిపాజిట్లు కోల్పోవటానికి కారణం అయితే మరి ఓట్లేసిన ప్రజలు ఎందుకు మీకు డిపాజిట్లు కూడా లేకుండా చేశారు, మీరేం చేశారు, ఆ విధంగా ప్రవర్తన వీళ్ళు చేసింది ఏంటంటే బాబాయిని గొడ్డలతో నరికేసి చంపేయటం. మరి అది కదా ఫస్ట్ ఇతను అనుకోవాలి. డిపాజిట్లు ఎందుకు రాలేదు, మరి నేను ఆ నియోజకవర్గానికి ఏం చేశాను, 11 ఎమ్మెల్యేగా ఉన్నాడు, మరి అక్కడ ఏం చేస్తున్నాడు, గతంలో సీఎం గా ఉన్నాడు, అప్పుడేం చేశాడు, కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు. అక్కడ నిధులు మంజూరైతే అవి ఎక్కడా కూడా మొన్న ఆ మధ్య చూసాం మనం, అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అందరూ ఏ విధంగా వచ్చేసి అక్కడ గందరగోళాన్ని సృష్టించారు. ఆ కుర్చీలన్నీ విసిరేయటం అవన్నీ కూడా చాలా గందరగోళం చేశారు. ఎందుకు చేశారు అంటే వాళ్ళకి రావాల్సిన ఏ కూడా రాలేదు కాబట్టి. ఒక మంచి పని చేయటమో, ఊరికి ఏదన్నా మరి ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఏది కూడా తను చేయలేదు, రోడ్లు ఏది పట్టించుకోలేదు. మరి ఈ రోజున ఏ విధంగా తల్లి చెల్లి కారణం అయ్యారు దానికి, నా ఓటమికి అని చెప్పి ఏ విధంగా అనుకుంటాడు అతను? అనుకోవటానికి ఒకవేళ తనకు ఆలోచన ఉన్నా కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్లుగా నిజాలు కనిపిస్తున్నాయి మనకి. బాబాయిని చంపేసింది ఎవరు? మరి చంపేసిన తర్వాత మళ్ళీ అతని కూతురు మీదే ఆ నింద వేయటం చాలా బాధాకరం. మరి ఆ కేసు డీల్ చేసే ఆఫీసర్ మీద, రామ్ సింగ్ గారి మీద వేయటం, మరి తర్వాత అతనికి ఏదో అక్రమ సంబంధాలు ఉన్నాయని, అతనికి ఏదో బాబున్నాడని చెప్పేసి నీచంగా వీళ్ళు చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడటం. అంటే ఎంత దిగజారిపోయారు, ఏ విధంగా వీళ్ళు ఇంకా మితిమీరిపోయింది వీళ్ళ వ్యవహారం అంతా కూడా. ఇక్కడ చూస్తే ప్రజలకు ఏది చేయలేదు, ఒకవైపు వీళ్ళని ఈ విధంగా చేశాడు, 6 అనుమానాస్పదంగా చనిపోయారు. మరి ఈ రోజు కూడా సునీత రెడ్డి గారు ఏ విధంగా పాపం కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు ఆవిడ. అంటే ఈ విధంగా తిరిగి ఇన్ని రకాలుగా కనిపిస్తూ ఉంటే నీ పతనానికి నువ్వే కారణం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పార్టీ లేకుండా పోవాలన్నా, ఓటమి పాలైన 11 మంది మిగిలిన 151 నుంచి దానికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అండ్ కో. వాళ్ళందరే కారణం తప్పించి ఎవరు కూడా ఏది చేయలేరు. ఈ రోజున
నీకు ఆస్తి మీద దీంతోనో ఆస్తోనో లేకపోతే పార్టీ మీద నేను సీఎంగా ఉండాలనే ఆస్తోనో నువ్వు ముందుకెళ్ళావు తప్పించి అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం అవటానికి కారణం షర్మిల గారు. మరి ఆవిడ ఆ రకంగా పాపం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈయన చేశాడు ఏదో ఓదార్పు యాత్రని. అసలు ఎవరిని ఓదార్చాడు, ఎందుకు ఓదార్చాడు? నువ్వు అధికారంలో వచ్చిన తర్వాత ఓదార్చాలి, సమస్యలు ఉంటే చూడాలి, అవన్నీ మర్చిపోయి అధికారంలో రావటం కోసం ఓదార్పు యాత్ర చేసి దానికోసం ఎన్ని సెట్టింగ్లు వేశారు, ఎన్ని డ్రామాలు వేశారు, డ్రామా ఆర్టిస్టులు తీసుకొచ్చారు, అన్ని చూసాం మనం. మరి ఇన్ని రకాలుగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏదో ప్రజలకు నేను ఏదో చేస్తాను, ఈ రోజున చూసాం మనం ఆయన ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నాడో రకరకాలుగా అన్ని కూడా వాళ్ళ పేపర్లో ఏం రాస్తున్నారు, వాళ్ళ ఛానల్లో ఏం చెప్తున్నారు, ఇవన్నీ కానీ ఎక్కడా కూడా దేని వల్ల కూడా ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఓడిపోవటానికి కానివ్వండి, అక్కడ పులివెందుల్లో డిపాజిట్లు రాకుండా పోవటానికి కారణం తల్లి చెల్లి కన్నా కూడా అతను గతంలో చేసిన పరిపాలన, గతంలో చేసిన స్కామ్లు. అదే మనం చూసుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా జగన్ ఓదార్పు చేసింది ఎందుకు అంటే పదవిలో రావడానికి ఓదార్పు చేశాడు. కానీ ఇంట్లో ఉన్న సొంత కుటుంబ సభ్యులకే ఓదార్పు లేనిది బయట చేసిన ఓదార్పుని ఎలా చూడాలి? నటనలా చూడాలా లేకపోతే ఎలా చూడాలి? ఎందుకంటే ఈరోజు చూస్తే కన్న తల్లికే ఓదార్పు లేనటువంటి పరిస్థితుల్లో జగన్ ఓదార్పు యాత్ర గతంలో చేశాడు, మళ్ళీ ఇప్పుడు చేయబోతున్నాడు, అతి తొందరలో మళ్ళీ ప్రజల్లోకి రాబోతున్నాడు. అంటే ఆ ఓదార్పు యాత్రను ప్రజలు నమ్ముతారా లేదా అంటే ఏం చెప్తారు? ఇక్కడ గతంలో ఓదార్పు యాత్ర చేసింది పదవి రావటం, పదవి కోసం అన్నాం అనుకుంటే మరి చెల్లి ఏ విధంగా కష్టపడిందో చూసాం. మరి ఈయన నిజంగానే ప్రజల మీద ప్రేమతో ఓదార్పు యాత్ర చేశాడా, అధికారంలో రావటానికి చేశాడా అంటే మరి అంత శ్రమపడి మరి షర్మిల గారు రాష్ట్రం అంతా పర్యటించి తనను సీఎం హోదాలో చూడాలి అని చెప్పి భర్తను కూడా ఎదురించి బయటకు వచ్చింది. స్వయంగా అనిల్ కుమార్ గారే చెప్తున్నారు ఆ విషయం. మరి ఎన్నోసార్లు మనం విన్నాం అవన్నీ. మరి నిజంగా అంత శ్రమపడి అంత కష్టపడి అన్న కోసం జైలు నుంచి నేను బయటకు తెచ్చుకోవాలి, సీఎంను చెయ్యాలి, రాష్ట్ర ప్రజలకు ఏదో మంచి చేయాలని ఆవిడ ఆలోచించినప్పుడు మరి ఈ రోజున ఆవిడ మీదే కేసేసి ఆవిడ ఆస్తంతా వెనక్కి లాగేసుకుని తల్లిని చెల్లిని బయటకు గట్టేసిన జగన్మోహన్ రెడ్డికి రక్తం పంచుకున్న బాబాయిని మరి ఏ విధంగా గొడ్డలతో నరికేసి చంపేశారు. ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు ఇంకా రాష్ట్ర ప్రజలు ఎవరు? ఆయనకు కావాల్సింది ఓట్లు, ఆయనకు కావాల్సింది ఒక పదవి, ఆయనకు కావాల్సింది అక్కడ ఎక్కడైతే ఋషికొండ ప్యాలెస్ తన కాలు కింద ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ వైజాగ్ అంతా నా కాలు కింద ఉన్నట్లు ఉండాలి, అక్కడ కూర్చుంటే అన్నట్లుగా ఆ సినిమా డైలాగ్ లాగా రాష్ట్రం అంతా ఆయన కాలు కింద ఉండాలి. ఆయన ఆలోచన అదే. ఎవరి మీద ప్రేమ లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రేమించుకుంటాడు, ఆయనే ఎక్కువగా ఫోకస్ అవటానికి చూస్తాడు, ఎక్కువగా ఆయన్ని పొగడాలి. మనం చూసాం ఏం జరిగిందండి అసెంబ్లీలో, అన్ని కవిత్వాలే కదా. ఇదేంటి, ఇది అసెంబ్లీనా? ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోవాలా, ప్రజలకి ఏం బాధలు ఉన్నాయో మాట్లాడుకోవాలని మర్చిపోయి నువ్వు రాజువి, నువ్వు దేవుడివి, ఆ గుండె హార్ట్ అటాక్ వస్తే హార్ట్ లబ్డబ్ అని కొట్టుకోదు, జగన్ జగన్ అని కొట్టుకునేది, ఇవే కదా అవన్నీ స్క్రిప్ట్లు. మరి ఇన్ని రకాలుగా వీళ్ళు ఈ విధంగా ఆయన పొగుడుకుంటూ ఉన్నారే తప్పించి ప్రజలకు ఏం కావాలి, ప్రజల సమస్యలు తీర్చడానికి మనల్ని మరి ఈ విధంగా నియమించారు, మనం ప్రజా ప్రతినిధులుగా ఉన్న మనం విషయమే మర్చిపోయారు. పరదాలు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి తిరిగాడు. మరి ఇంత చేసిన ఆయనకు నిజంగానే ఇంకోసారి వచ్చేసి ఓదార్పు యాత్ర చేస్తాను అంటే ఒక్కసారే నమ్మారు, ఒక్క ఛాన్సే ఇచ్చారు, ఇక నో ఛాన్స్ అన్నారు. కాబట్టి ఇక ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకాలు ఎవరు నమ్మరు. ఒకసారి చూశారు, ఇంకా రెండోసారి చూడటానికి ఇంకేం లేదు. ఆయన ఏదో సినిమా చూపిస్తానంటున్నాడు, ఆల్రెడీ చూపించాడు సినిమా. ఇంకా ఎవరో కూడా మళ్ళీ అదే సినిమాలు చూడటానికి ఎవరు ఇష్టపడరు, అయిపోయింది. ఎందుకంటే ఒకసారి అది ఓపెన్ అయిపోయింది. ఆ సస్పెన్స్ కిల్లర్ ఏదైతే ఉన్నా ఆ థ్రిల్లర్ మూవీ తెలిసిపోయింది ఎవరు విలన్ అనేది. ఆ విలన్ తెలిసిన తర్వాత ఇంకా స్టోరీ ఇంకా ముందలకెళ్ళిద్దండి. నువ్వు ఇంకా వేరే 2.0 3.0 ఎన్ని తీసినా కూడా ఉపయోగం లేదు. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూపిస్తానంటే ఇంకా ఈ రోజున వాళ్ళని బతిమిలాడి లేకపోతే ఏదో భయపెట్టి గతంలో పరిపాలన కొనసాగించాడు, పరిపాలనలోకి వచ్చే వరకేమో బ్రతిమిలాడాడు, తర్వాత భయపెట్టాడు, వేధించాడు, చంపేశాడు, అన్ని అయిపోయినాయి. కానీ ఈసారి ఏం చేస్తాడు, ఓట్లు లేకపోతే పీక కోసేస్తానంటాడు. అది ఆయన పాదయాత్ర అంతా ఈసారి జరిగిద్ది అని అంటే ఇంకా డైరెక్ట్ గా చంపటాలే ఉంటాయి కానీ బ్రతిమలాట్టాలు ఉండవు. అదిదేనా 2.0. ఎందుకంటే బాబాయ్ కూడా మాట వినకపోతే నరికేశారు కదా. మరి బాబాయిని నరికేసాము, రాష్ట్ర ప్రజలు ఎంత మరి అతనికి ఏది కూడా పట్టదు. ఆయనకు కావాల్సింది హోదా, అది మాత్రం క్లియర్ గా చెప్పుకోవచ్చు. ప్రజల మీద ప్రేమ లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అసలే లేదు. సో చూద్దాం ఖచ్చితంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి సమాధి ఇడుపులపాయ దగ్గర తల్లికే కరువైనటువంటి ఒక ఓదార్పు ఇక ప్రజలకు చేస్తారంటే ప్రజలు నమ్మరు కాబట్టి 150 నుంచి 11కు పరిమితం చేశారు. సో భవిష్యత్తులో కూడా ఏదైనా యాత్ర అన్నప్పుడు ప్రజలు ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టేలా ఉన్నారని చెప్పి సొంత తల్లే చెప్తున్నటువంటి మాటలు చూస్తున్నాం. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.